బాబు అదేంటి సార్ మీరు ఇంకా వెళ్ళలేదా? ఎక్కడైనా లంచ్ బ్రేక్ ఇస్తారా? ఏంటి సార్ షూటింగ్ అయిపోయిందిగా? అయిపోయిందా? అందరూ వెళ్ళిపోయారు కదా సార్, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? అరే నాకెవరు చెప్పలేదయ్యా, పైగా మధ్యాహ్నం దాటింది, లంచ్ ఏమైనా అరేంజ్ చేశారా? లంచ్లు భోజనాలు ఏమి ఉండవు సార్, ఇంటికి వెళ్ళి వాళ్ళే తినాలి సార్. సరే వెహికల్ ఏం రెడీగా ఉందా? వెహికల్ అరేంజ్ చేసింది కదా? నేను దానికోసమే సార్ వెయిటింగ్. వెయిట్ చేయడం ఏంటి? వెహికల్ కూడా లేదా? ఉన్నది ఒకే వెహికల్ సార్, అది ఎప్పుడు వస్తుందో తెలీదు. నేను బస్సుకి వెళ్తున్నా, మీరు వస్తారా? తాగడానికి మంచినీళ్ళు లేవు, కూర్చోడానికి కుర్చీ లేదు, భోజనం లేదు, వెహికల్ లేదు. నువ్వు పెట్టమ్మా. నాన్న అక్కడే ఉంది. కనీసం ఓకే సార్, నేను వెళ్ళిపోతున్నాను, బాయ్. మహానగర పాలక సంస్థ హైదరాబాద్. హలో, ఇంతసేపు ఏంటి? సీరియల్ చూస్తున్నావా? కళ్ళు తుడుచుకో, బాగా ఏడ్చుంటావు. నాకు ఇక్కడ కాలిపోతున్నదే, కొంచెం అన్నం వండి ఇంట్లో. లేదే, షూటింగ్ మధ్యాహ్నం వరకేనట, భోజనం ఇంటికి వెళ్ళి తినాలట. మిగతా విషయాలు ఇంటికి వచ్చి మాట్లాడుకుందామే. నాకు ఒకటి తెలిసి ఏడిస్తే కదా నీకు చెప్పడానికి. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది, ఇలాంటి షూటింగుల్లో భోజనాలే కాదు ఏది సరిగ్గా ఉండదు. నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఆకలిస్తున్నదే, ఏదో ఒకటి వండి తగలైవే. నేను వస్తున్నాను ఇంటికి. ఈ మధ్య 2 సినిమాలు హిట్ అయ్యాయిలే, అదొక ప్రత్యేకమైన కెమెరాతో తీశారు. అది పట్టుకొని ఎవరు పడితే వాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ, ఎవరు దొరికితే వాళ్ళని పెట్టి సినిమాలు తీస్తున్నారు. ఈ పరిస్థితులు చాలా చాలా కొత్తగా ఉన్నాయిలే. నేను ఇంటికి వచ్చి మిగతా విషయాలు మాట్లాడతాను. నన్ను ఎక్కువ మాట్లాడించకే, నీరసంగా ఉంది. నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కూర్చోడానికి కుర్చీ కూడా లేదు. మున్సిపల్ పార్క్ దగ్గర కూర్చున్నాను నేను. పాపం కాదు, ముందా ఏడుపు కూడా సీరియల్ ఆపేవా? ఆపవే, నాకేదో అన్నం కొంచెం పెట్టవే, నేను బయలుదేరి వస్తున్నాను. నీకు వెహికల్ ఏదో పట్టుకుని. Hmm.